హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు, ఫాల్ సీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నామో మన కార్నర్ ఫ్లాట్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 3 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ 1125 SFT తోనే ఉంటుంది. దీంట్లో వుడ్ వర్క్ చేయించారు ఈ ఫ్లాట్ లో, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి. దీంట్లో ఓనర్సే ఉండేయండి, రెంట్కి ఏమి ఇవ్వలేరు ఈ ఫ్లాట్. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది టీవీ యూనిట్, ఇటు పక్కనేమో హాల్. ఇది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 4 flats ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 22 flats వరకు ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది డైనింగ్ ఏరియా, బాల్కనీ కూడా ఉంటుంది దీంట్లో, ప్లస్ వాష్ ఏరియా సపరేట్ ఉంటుంది ఈ ఫ్లాట్కి, యూటిలిటీ ఏరియా. మనం ఇప్పుడు ఏదైతే ఎంటర్ అవుతున్నామో ఇది బాల్కనీకి స్లైడింగ్ డోర్ ఉంటుంది. ఈ బాల్కనీలో గ్రిల్ చేయించారు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసి 2nd floorలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు, కానీ ఇప్పుడు మున్సిపల్లో చేంజ్ అయింది. ఈ ఫ్లాట్ అప్రూవ్డ్ ఫ్లాట్ అండి. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఈ ఫ్లాట్ పైన లోన్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ వాష్రూమ్, ఇటు పక్కనేమో కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లో చిమ్నీ ఉంటుంది, ప్లస్ హెవీగా వుడ్ వర్క్ ఉంటుంది. ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియాలో కూడా టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. ఈ ఫ్లాట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, గూగుల్ పిన్, అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాము. ఇది టోటల్ 2 BHK ఫ్లాట్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దీంట్లో కూడా టీవీ యూనిట్ ఉంటుంది ఈ బెడ్రూమ్లో, ప్లస్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇది అటాచ్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది కబోర్డ్స్, స్లైడింగ్ డోర్స్ ఉంటాయండి, ప్లస్ దీంట్లో విండో కూడా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది హాల్, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో 2 windows ఉంటాయి. దీంట్లో కూడా వుడ్ వర్క్ చేయించారు, ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో డెస్క్టాప్ టేబుల్ ఉంటుంది, వుడ్ది చేయించారు. ఇక్కడ చూడొచ్చు. మీ కిందకెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. కిందకెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చేసామండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుంది, రోడ్ పైన ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి మల్లంపేటలో ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 4 flats ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 22 flats వరకు ఉంటాయి. మన ఫ్లాట్ వచ్చేసి 2nd floorలో ఉంటుంది. మన అపార్ట్మెంట్ ముందు చూడొచ్చు అన్ని షాప్స్, సూపర్ మార్కెట్స్, వెజిటేబుల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి మన అపార్ట్మెంట్ ముందు. మెడికల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇలా ముందుకు వెళ్తే మనం బాచ్పల్లికి వెళ్తాము. లొకేషన్ గూగుల్ పిన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ అపార్ట్మెంట్కి కార్ పార్కింగ్ వచ్చేసి స్ట్రెల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇటు పక్కన మన కార్ పార్కింగ్ అండి. ఇది మన కార్ పార్కింగ్. మన కార్ పార్కింగ్ వచ్చేసి 203 ఉంటుంది. మన ఫ్లాట్ నెంబర్ 203 ఉంటుంది. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఫుల్ వాటర్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్లో, వాటర్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ దీనికి పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ మీల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.